అసలు మేజర్‌గా ఈ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్‌లో వచ్చే మోస్ట్ కాంప్లికేషన్స్ ఏముంటాయి? డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ వల్ల ఏమవుతుంది, కిడ్నీలు సరిగ్గా అవును. పనిచేయవు. కిడ్నీలు సరిగ్గా పనిచేయవంటే ఏమవుతుంది అంటే, మన బాడీలో ఉన్న చెత్త మామూలుగా మనం తిన్న తర్వాత అవన్నీ బ్రేక్ డౌన్ అవ్వాలి. బ్రేక్ డౌన్ అయినప్పుడు ఏమవుతుందంటే, అవి యూరిమిక్ వేస్ట్ ప్రొడక్ట్స్ అంటాం అనమాట. ఆ వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ బయటికి వెళ్ళాలి. ఎగ్జాంపుల్ యూరియా అంటాము, క్రియాటినిన్ అంటాము, ఇవన్నీ వేస్ట్ ప్రొడక్ట్స్. అవన్నీ బయటికి వెళ్ళకపోతే బ్లడ్లో పెరిగిపోతాయి. ఈ 2 టెస్ట్లు మనం యూరియా, క్రియాటిన్ అనేది ఐడెంటిఫై చేసి టెస్ట్ చేస్తున్నాం. అట్లాంటివి వందల రకాల వేస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి మన బ్లడ్లో. అవును. అవన్నీ మనం టెస్ట్ కూడా చేయలేం. సో ఇవన్నీ బ్లడ్లో పెరిగినప్పుడు ఏమవుతుందంటే, కిడ్నీ పూర్తిగా పాడైనప్పుడు యూరిన్ సరిగ్గా రాదు. దానివల్ల ఏమవుతుంది, కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే మన బ్లడ్లో హెమోగ్లోబిన్ తగ్గిపోతుంది, బోన్స్ వీక్ అయిపోతాయి అన్నమాట, ఆకలేదు, వెయిట్ లాస్ అవుతుంది, నిద్ర పట్టదు. దీంతోపాటు ఇవి కిడ్నీ డిజీజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. డయాబెటీస్ వల్ల ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే, కిడ్నీ డిజీజ్తో పాటు హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో సాధారణంగా కిడ్నీ పేషెంట్స్ చనిపోవడానికి ముఖ్య కారణం కిడ్నీ కాదు, హార్ట్. కిడ్నీ పేషెంట్స్లో చనిపోవడానికి ముఖ్యమైన కారణం హార్ట్ అటాక్స్. కిడ్నీ ఫెయిల్ అవ్వడం కన్నా, కిడ్నీ ఫెయిల్ అయితే దానికి డయాలసిస్ చేసి ఏదో ఒకటి చేస్తూ ఉంటాం, కానీ వాళ్ళకి హార్ట్ అటాక్ రిస్క్ అనేది చాలా హై ఉంటుంది. హార్ట్ అటాక్ రిస్క్తో పాటు బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ కూడా ఉంటుందన్నమాట. సో ఇవి ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ మేజర్ రావడం వల్ల మనకి కాంప్లికేషన్స్. కాంప్లికేషన్స్ ఏమొస్తాయి అనేది.